అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాస శివరాత్రి యొక్క విశిష్టతని తెలుసుకుందాం. హిందువుల సాంప్రదాయంలో ఏడాది మొత్తంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి. వాటిలో మాస శివరాత్రి కూడా ఒకటి. ఏడాదికి 12 నెలలు ఉంటే ప్రతి నెలలోనూ 2 ఏకాదశి తిథులు ఉంటాయి. విష్ణు భక్తులు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు భుజిస్తారు. అదేవిధంగా శివభక్తులు పరమేశ్వరుని ఆరాధించే పవిత్రమైన రోజే మాస శివరాత్రి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే బహుళ చతుర్దశి తిథినే మాస శివరాత్రిగా పిలుస్తారు. అంటే ఏడాదికి 12 మాస శివరాత్రి తిథులు వస్తే మాఘమాసంలో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. శివపురాణం ప్రకారం ఈ తిథి నాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహం ఆడాడంట. అలాగే ఈ తిథి నాడే శివుడు అవతరించారనే కథనం ప్రచారంలో ఉంది. అందుకే ఇది అంత విశిష్టతను సంతరించుకుంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి ప్రదోష వేళ పూజించడం తెలిసిందే. దీని వెనుక కారణం లేకపోలేదు. అమావాస్యకు ముందు కేతు ప్రభావంతో చంద్రుడు బలహీనపడుతూ ఉంటాడు. ఇలా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న జీవరాశులపై కేతు ప్రభావం ఉంటుంది. దీంతో ఆహారపు అలవాట్లపైన ప్రభావం పడి జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మానసికంగా సమతుల్యతను కోల్పోవటము, ఉద్వేగాలకు లోను కావటం వంటి సమస్యలను ఎదురవుతాయి. అందుకనే మాస శివరాత్రి రోజున మహాశివుడిని పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉంటాయని, రాహుకేతులు గ్రహదోషాలు తొలగిపోతాయని, సకల శుభాలు చేకూరుతాయని మన నమ్మకం. దీంతో పాటు అన్నదానము, జలదానము, వస్త్రదానము, గోదానము చేసే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి.